జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు అందరికి కూడా ఒక సంతోషకరమైనటువంటి వార్త ఒకటి తీసుకొచ్చిన. ఖచ్చితంగా మీరు ఈ న్యూస్ని ఎంజాయ్ చేస్తారు, ఓకేనా? అబూ ఫర్హాన్ అజ్మీ ఈ పేరు ఎక్కడో విన్నట్టున్నదని చెప్పి అనుకుంటున్నారు కదా. అవును, మీరు అనుకుంటుంది అయితే ఖచ్చితంగా నిజమే. ఈ అబూ ఫర్హాన్ అజ్మీ ఎవరో కాదు, సాక్షాత్తు మహారాష్ట్ర సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి అబూ అజ్మీ కొడుకే ఈయన గారు. ఏది ఆయన గారు పుత్రరత్నం అన్నమాట. అర్థమైందా? సరే, ఇంకొక మాట ఏంటంటే తండ్రికి తగ్గ కొడుకు అని చెప్పేసి ఈయన గారు అయితే నిరూపించుకుంటున్నారు. అది ఎట్టా ఏ విధంగా అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. కానీ ఈ నిరూపించుకునే ప్రయత్నంలో ఈయన గారికి జనాలు బాగా నాలుగైతే వడ్డించినారు. సరే, ఇంకా డైరెక్ట్గా పాయింట్కి వస్తా. మొన్నటికి మొన్న ఈ అబూ ఫర్హాన్ అజ్మీ తండ్రి అయినటువంటి అబూ అజ్మీ మాట్లాడతా ఔరంగజేబు ఎవరో మన దేశ దురాక్రమణదారుడైనటువంటి ఔరంగజేబు ఎంతో దయగలిగినటువంటి వాడని, ఔరంగజేబు హిందువుల కోసం ప్రత్యేకంగా దేవాలయాలు నిర్మించాడని చెప్పేసి, ఔరంగజేబు హిందువులను తన కనబిడ్డల్లాగా చూసుకున్నాడని, ఔరంగజేబు హిందువులపైన జిజియా పన్ను విధించలేదని, అవన్నీ కూడా పచ్చి అబద్ధాలని, ఏమే అసలు మతం కోసం ఔరంగజేబు ఎప్పుడు కూడా యుద్ధాలు చేయలేదని, హిందువులను ఔరంగజేబు ఎప్పుడు కూడా మతం మార్చడానికి చూడలేదని చెప్పేసి వీడు అన్నం తిన్నాడో అశుద్ధం తిన్నాడో తెలియదు కానీ నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడినాడు. ఎవడు? అబూ అజ్మీ. ఏమే దీంతో ఈ అబూ అజ్మీ వ్యాఖ్యలపైన దేశంలో ఉన్నటువంటి జాతీయవాదులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తారు. ఈ విషయాన్ని ఇప్పటికే నేను దాదాపుగా 4-5 సార్లు చెప్పిన. సరే, అయితే ఈ అబూ అజ్మీ ఎక్కడ దొరుకుతాడా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు జాతీయవాదులందరూ కూడా. అంతేకాదు, ఈ అబూ అజ్మీ పైన డజన్కు పైగా కేసులు కూడా నమోదు చేశారు. అయితే అబూ అజ్మీకి బదులుగా వాడి కొడుకు దొరికినాడు. అది కూడా ఏడా గోవాలో. అది ఎలాగయ్యా అంటే, ఈ అబూ అజ్మీ కుమారుడు అయినటువంటి ఈ అబూ ఫర్హాన్ అజ్మీ ఒక బిజినెస్ మ్యాన్ అంట. ఈయన గారికి గోవాలో అదేవిధంగా మహారాష్ట్రలో వ్యాపారాలు ఉన్నాయి. సూటిగా చెప్పాలంటే ఈయన గారికి రెస్టారెంట్లు ఎన్ని బిజినెస్లు అన్నీ ఉన్నాయన్నమాట. అయితే వీడు ఫుల్గా మందేసి గోవాలో కారు నడుపుతున్నాడు. ఇక సరే, ఇంకా నైట్ అయ్యే టైంలో ఏంది సహజంగానే ఏడు చూసాం కూడా ట్రాఫిక్ అంతా బాగుంటుంది. ఈ అబూ ఫర్హాన్ అజ్మీ కూడా ట్రాఫిక్లో ఇరుక్కుపోయినాడు అందరితో పాటు. అసలే తాగి ఉన్నటువంటి ఈ అబూ ఫర్హాన్ అజ్మీ తన కారులోంచి బయటకు వచ్చి చుట్టుపక్కల ఉన్నటువంటి వాహనదారులతో గొడవ పడినాడంట. ఏమే ఇక అది కాస్త ఘర్షణగా మారిపోయింది. ఏది ఈ కాలం ఎవరున్నారు పడేవాళ్ళ? ఏదైనా ఒక మాట అంటే పడతారా? ఇక ఈ అబూ ఫర్హాన్ అజ్మీ తన దగ్గర గన్నున్నదని, తాను ఎమ్మెల్యే అయినటువంటి అబూ అజ్మీ కొడుకునని చెప్పేసి పెద్దగా అరుస్తా అదేదో పెద్ద గొప్పగా గర్వంగా చెప్పినాడంట. అంతే, ఇక వీడి అరుపులు విన్నటువంటి అక్కడ ఉన్నటువంటి జాతీయవాదులందరూ కూడా వీడి దగ్గరికి వచ్చేసారు. ఎందుకంటే బాగా హాట్ టాపిక్ కదా ఇప్పుడు వీడి నాయన గారు చేసింది అంతా కూడా. అయితే ఈ ఫర్హాన్ గారు ఊరుకోకుండా తన దగ్గర తుపాకీ ఉన్నదని చెప్పి ఆ తుపాకీని బయటికి తీసి అంతా బిల్డప్ చేసినాడు అక్కడ. అంతే, ఇక జాతీయవాదులందరూ కలిసి కుక్కను కొట్టినట్టు కొట్టి ఎరగదన్నే వదిలిపెట్టారు. వాడి తుపాకీని వాడు మొహానేసి కొట్టి పిడుగుద్దులు గుద్ది వదిలిపెట్టారనమాట. ఇక ఆ గొడవ చూసి అక్కడికి చేరుకున్నటువంటి గోవా పోలీసులు ట్రాఫిక్లో అల్లరి చేసినందుకు ఈ అబూ ఫర్హాన్ అజ్మీని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఈ తుపాకీ కలిగి ఉన్నందుకు అతని పైన సెక్షన్ 194 కింద కేసులు కూడా బుక్ చేశారన్నమాట. ఇక తన కొడుకు గోవాలో అరెస్ట్ అయినాడని చెప్పేసి తెలుసుకున్నటువంటి ఈ సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే ఎవరో ఈ అబూ అజ్మీ వెంటనే తన వ్యాఖ్యలకైతే సారీ చెప్పినాడు. తాను ఔరంగజేబును ప్రశంసిస్తా మాట్లాడినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని, ఈ విషయంలో తనను క్షమించాల్సిందిగా ఈ అబూ అజ్మీ కోరడం ఇక్కడ గమనార్హం అనమాట. ఇదిరా మీ అదురుముడ్డి ముండా కొడకలారా, ఇది మీ బతుకు. నేను ఒక మాట చెప్పాలా? సరే, నాకు ఏంటంటే ముందు సంభాజీ మహారాజ్ ఎవరో కూడా వాస్తవంగా నాకు తెలియదు, నేను ఒప్పుకుంటున్నా. ఎందుకంటే నేను చదివింది కూడా ఈ దరిద్ర ముండా కొడుకులు రాపించినటువంటి ఈ పుస్తకాలే కదా నేను చదివింది కూడా. నాకైతే మాత్రం ఎట్లా తెలుస్తుంది? నేను కొంచెం నాకు ఊహ తెలిసిన తర్వాత మెల్లగా అరే సరే, ఛత్రపతి శివాజీ ఉన్నాడు, ఆయన కొడుకు అంటే నేను సంభాజీ మహారాజుని ఛత్రపతి శివాజీని ఇద్దరిని ఒకటే అనుకుంటా ఉండేవాడిని నేను గతంలో. తర్వాత తెలిసింది కాదు ఈయన సంభాజీ మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజు కొడుకు ఎనగనని చెప్పేసి తర్వాత నేను తెలుసుకోవడానికి చాలా కాలం పట్టింది నాకు. ఆ విధంగా తయారు చేసి పెట్టారు వీళ్ళు మనల్ని. కానీ ఈ ఛత్రపతి సంభాజీ మహారాజు తన కళ్ళు పీకేసిన, తన నాలుకను కత్తిరించిన, తన చర్మం ఒలిచిన, తన ఒళ్ళంతా ఉప్పు పాత్ర వేసినా కూడా ఆయన ధర్మాన్ని మారలా, ధర్మం తప్పలా, కనీసం వాళ్ళకి లొంగల. కానీ కేవలం వాడి కొడుకుని అరెస్ట్ చేసిన దానికి ఈ ఎదురుముడ్డోడు వీడికి క్షమాపణలు చెప్పడం, ఈయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడం, ఇది వీళ్ళ బతుకు, ఇది వీళ్ళ కమిట్మెంటు. చూడండి, అర్థం చేసుకోండి. ఏమే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.